along, baby, just move along. You are so fun, just move along. Shikadum. Hi, hello, welcome to Jil Jil Jiga. ఈ రోజు మన జల్ జల్ జిగా వచ్చేసింది చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇన్ వరంగల్. Anyways, మరి ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫుల్ జోష్ గా అండ్ ఎనర్జెటిక్ గా వాళ్ళ కాలేజ్ పేరు చెప్పగానే ఎంత హుషారుగా ఉన్నారు చూసావా నేను చెప్పగానే నేను కూడా అలానే హుషారుగా ఉంటాను. అలా అనకు రైట్. ఎనీవేస్ ఈ రోజు ఎపిసోడ్ చెప్తే కూడా మనం జోక్స్ స్టూడెంట్స్ మీద వేయాలి, మనం వేసుకుంటే మన మీద వాళ్ళు వేస్తారు. సరే చూద్దాం ఈ రోజు మనం వాళ్ళ మీద జోక్స్ చేస్తామా లేక వాళ్ళు మన మీద పంచేసేస్తారా? సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం గేమ్స్ లోకి వెళ్ళాలా? హలో మర్చిపోయావా? గేమ్స్ లోకి ఎలా వెళ్తాం? ఫస్ట్ గేమ్స్ కంటే ముందు మనకి టాస్క్ ఉంటాయి కదా, ఆ టాస్క్ ఈ రోజు బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు చేయాలి. నీకు గుర్తుందా లేదా అని టెస్ట్ చేసా. బాగా కవర్ చేసావు. ఎనీవేస్ మరి మొత్తానికి ఈ రోజు ఫాస్ట్ గా టాస్క్ అనుకున్నాం కాబట్టి టాస్క్ లోకి వెళ్ళిపోదాం. అండ్ టాస్క్ చేయాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి. ఎవరు వచ్చేస్తున్నారో చూసేద్దాం. అగైన్ రైట్. సో మరి మనం టాస్క్ లోకి వచ్చేసాం కాబట్టి మరి టాస్క్ చేయాలంటే పార్టిసిపెంట్స్ అంటే నితిన్ టీం నుంచి 3 గర్ల్స్ అండ్ రేణు టీం నుంచి 3 అబ్బాయిలు. సో మరి ఫాస్ట్ గా నా టీం నుంచి అమ్మాయిలు ఎవరో వెలిసి. సో కమ్ ఆన్ గర్ల్స్, కమ్ ఫార్వర్డ్. సో టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నితిన్ టీం నుంచి 3 అమ్మాయిలు వచ్చేసారు అండ్ ఇప్పుడు నా టీం నుంచి 3 క్రేజీ స్టార్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఓకే సో మరి బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ వి విల్ మూవ్ ఆన్ టు టాస్క్. సో ఫస్ట్ టాస్క్ చేయడానికి నా టీం నుంచి క్రేజీ స్టార్ నంబర్ 1. హాయ్ హాయ్ హలో హలో వాట్స్ యువర్ నేమ్? శివుడు. శివుడు. yes శివుడు నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే ఒక శ్రీశ్రీ గారి కవిత చెప్పాలి. ఓకే ఓకేనా? ఆర్ యు రెడీ? రెడీ. సో శ్రీశ్రీ కవిత చెప్పడానికి మా టీం నుంచి క్రేజీ స్టార్ నంబర్ 1 రెడీ అయిపోయాడు. స్టార్ ఆర్ యు రెడీ? రెడీ. yes 3 2 1 స్టార్ట్. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి త్రోచుకు పోదాం పోదాం పై పైకి, కదం తొక్కుతూ పదం పాడుతూ హృదయాంతరాలం గర్జిస్తూ పోదాం పదండి పోదాం వినబడలేదా మరో ప్రపంచం జలపాతం. సో జలపాతం ఇంకా కదలలేదంట, ఇంకొకసారి మళ్ళీ కదిలించు. 3 2 1 స్టార్ట్. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి త్రోచుకు పోదాం పోదాం పై పైకి, కదం తొక్కుతూ పదం పాడుతూ హృదయాంతరాలం గర్జిస్తూ పోదాం పదండి పోదాం వినబడలేదా మరో ప్రపంచం జలపాతం. మరో ప్రపంచం జలపాతం. ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొత్తానికి శ్రీశ్రీ గారి ఒక మంచి పద్యాన్ని తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నిజంగా మెస్మరైజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మరి ఫాస్ట్ టాస్క్ చేయడానికి నితిన్ టీం నుంచి ఎవరు చేస్తున్నారు చూసేద్దాం. అండ్ నీ పేరు? సాయి ప్రియా. సాయి ప్రియా. సో మరి సాయి ప్రియా నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దామా? సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఒక డైలాగ్ ప్లే అవుతుంది, ఆ డైలాగ్ ని నువ్వు రివర్స్ లో చెప్పాలి. సో మరి ఫాస్ట్ అయితే ఆ డైలాగ్ ఏంటో చూసేద్దామా? డైలాగ్ ప్లీజ్. ఈ చదువులో అవి నా వల్ల కావడం లేదు, పైగా నిద్ర కూడా పట్టలేదు. ఈ చదువులో అవి నా వల్ల కావడం లేదు, పైగా నిద్ర కూడా పట్టలేదు. సో మరి నీ వల్ల అవుతుందో రివర్స్ లో డైలాగ్ చెప్పడం. విల్ సీ. అండ్ ఆర్ యు రెడీ? రెడీ. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1 3 2 1 గో స్టార్ట్. ఇల్లుదు చానయ్య నా లవ తమ్మ కాలేదు రాపై గారిటంవో డకుద్రని గుట్లేపట. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తావా? సో హియర్ వి గో స్టార్ట్. ఇల్లుదు చావ్య నా లవ తమ్మ కాదులే రాపై గారిటంవో డకుద్రని గుట్లే తప్ప. సో ఎనీవే సాయి ప్రియా థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే ఆ డైలాగ్ నేను రివర్స్ లో చెప్పినందుకు అండ్ వీళ్ళకి బాగా పంచిపడింది ఈ డైలాగ్ తో. సో ఎనీవేస్ మరి నెక్స్ట్ టాస్క్ చేయడానికి మరి బాయ్స్ నుంచి ఎవరు వస్తున్నారో చూసేద్దాం. హాయ్ క్రేజీ. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. ఇప్పుడు క్రేజీకి ఎలా అనిపించిందో తెలుసా? ఇట్స్ ఏ క్రేజీ 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 ఫీల్. అవునా? సో నిన్ను ముద్దుగా ఏమని పిలుస్తుంటారు క్రేజీ? వికీ. వికీ. సో వికీ నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? చూపించండి. ఎస్, ఒక సాంగ్ ప్లే అవుతుంది, దానికి నువ్వు ప్యారడీ సాంగ్ పాడాలి. ఓకే. అంటే మేము రివర్స్ లో డైలాగ్ చెప్తే మీరు ప్యారడీ చేస్తారా ఇప్పుడు సాంగ్ ని? చేస్తాము, మీరు రివర్స్ లో డైలాగ్ మాత్రమే చెప్పగలరు. ప్యారడీ అంటే యాక్చువల్ గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫుల్ టు నవ్వించేలా ఉండాలి అండ్ కామెడీగా లిరిక్స్ ని మార్చి పాడాలి. సో మరి అలా పాడతాడో లేదో మరి విక్కీని ఫస్ట్ అయితే సాంగ్ పాడాలి. You can. I can. సో ఇప్పుడు విక్కీ ప్యారడీ సాంగ్ పాడడానికి రెడీ అయిపోయాడు. సాంగ్ ప్లీజ్.
ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను కళ్ళ చూడెట్టి నీ కోసం వచ్చాను అమ్మడు లెట్స్ డు కుమ్ముడు సో వికీ ఇప్పుడు ప్యాడీ సాంగ్ పాడడానికి రెడీ అయిపోయాడు. రాయ్ వికీ. yes I am ready రాయ్ యా 3 2 1 స్టార్ట్. చీపు లిక్కరు నీ కోసం కొన్నాను నాటు సరికేమో నా కోసం తెచ్చాను చేప ఫ్రై ఏమో మన కోసం తెచ్చాను ఫుల్లు కొట్టేసి లోకాన్ని ఏలేద్దాం తమ్ముడు లెట్స్ డూ తాగుడు 2 రోజులుగా మందేనే తాగలేదు చేతిలో డబ్బు లేక సైలెంట్ గా ఉన్నాను దేవును నువ్వు వచ్చి తాగిపించావు మళ్ళీ జన్మంటే నీ రుణం తీర్చుకుంటాను. పద్యం పాడకు ప్లీజ్. రామ 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 Here we go. 3 2 1 go. Start. చీపు లిక్కరు నీ కోసం కొన్నాను నాటు సరికేమో నా కోసం తెచ్చాను చేప ఫ్రై ఏమో మన కోసం తెచ్చాను ఫుల్లు కొట్టేసి లోకాన్ని ఏలేద్దాం తమ్ముడు లెట్స్ డూ తాగుడు 2 రోజులుగా మందేనే తాగలేదు చేతిలో డబ్బులు లేక సైలెంట్ గా ఉన్నాను దేవుడు నువ్వు వచ్చి తాగుడిచావు మళ్ళీ జన్మంటే నీ రుణం తీర్చుకుంటాను కాముడు లెట్స్ డూ తాగుడు. So anyways, thank you so much Vicky. సో మరి నెక్స్ట్ మరి టాస్క్ చేయడానికి మా టీం నుంచి కూడా సెకండ్ గర్ల్ రెడీగా ఉంది. ఎవరు చేస్తున్నారో చూసేద్దాం. అండ్ కమ్ హియర్. నీ పేరు? బిందు. సో మరి బిందు నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దామా? సో నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే తెలుగు నెలలు చెప్పాలి. సో తెలుగులో యాక్చువల్ గా మన మంత్స్ ఉంటాయి కదా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, అవి తెలుగులో చెప్పాలి. ఓకేనా? అది రెడీ? సో మా బిందు రెడీగా ఉంది. సో ఈ టాస్క్ చూసైనా మీరు నేర్చుకోండి. హ్యావ్ వి గో ఫ్రమ్ 3 to 1 3 2 1 స్టార్ట్. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తికేయం, మార్గశిరం, పుష్యమి, మాఘం, ఫాల్గుణం. నిజంగా నువ్వు తెలుగు అమ్మాయివని చూపించావు. అండ్ ఈ టాస్క్ వినగానే బాయ్స్ అందరూ నిజంగా గర్ల్స్ ఆర్ గ్రేట్ అనుకుంటున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ బిందు. అండ్ నెక్స్ట్ మరి టాస్క్ చేయడానికి బాయ్స్ నుంచి ఎవరు చేస్తున్నారో చూద్దాం. Hi. Hello. How are you? Okay, that's it. ఏమి గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిందా? సో క్రేజీ నెంబర్ 3. అసలు నీ పేరేంటి? నితిన్. నీ పేరు? నితిన్. ఓ నీ పేరుని మీ కాలేజ్ లో చాలా విధాలుగా వాడుతుంటారు కదా. రేణు పట్టింది సిస్టమ్ కి. నితిన్ పట్టింది. అసలు రేణు పట్టింది. తీసుకెళ్లి నితిన్ క్రేజీ హాస్పిటల్ లో జాయిన్. నువ్వు మనిషివా రేణువా? నీ కంప్యూటర్ కి నితిన్ పట్టింది. సో నితిన్ నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే డాన్స్ చేయాలి. ఎస్, ఇక్కడ ఈ నితిన్ సూపర్ గా చేస్తాడు, ఇప్పుడు ఆ నితిన్ కూడా సూపర్ గా చేస్తాడని నాకు తెలుసు. అది నేచురల్ క్వైట్. సో ఎనీవేస్ యూజ్ యాంటీ నితిన్ సాఫ్ట్వేర్. అవును, నువ్వు మనిషివా రేణువా? ఓకే, సో రైట్. మరి నితిన్ నీకు ఆల్రెడీ టాస్క్ అర్థమైపోయింది. ఒక సూపర్ సాంగ్ ప్లే అవుతుంది. ఆ సాంగ్ కి నువ్వు డాన్స్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, ఇక్కడ దుమ్ము లేపాలి. ఎందుకంటే బాయ్స్ ఇక్కడ దుమ్ము లేపుతా ఉంటారు. You should fly the dust. Okay, చెప్పు. I can fly the dust. I can fly the dust. మైక్ దగ్గర పెట్టుకొని చెప్పు. I can fly the dust. అది సూపర్. సో డాన్స్ చేయడానికి రెడీ కదా? సో మా నితిన్ మా టీం నుంచి వచ్చే సూపర్ స్టార్ క్రేజీ స్టార్ నితిన్ ఇప్పుడు డాన్స్ చేయబోతున్నారు. Here we go. Song please. పోటీ మాదే, వయసు వేడి మాదే, ఎదిగే హక్కు మాదే, వేదం వేగం మాదే, పోరు పంతం మాదే, ఉడికే రక్తం మాదే, గెలిచే నైజం మాదే, ఈ సిద్ధాంతం మాదే. ఎవడంత అయినా భయమే ఎరుగని యవ్వన మంత్రం మాదే మాదే మాదే. ఇది మాకే సొంతం, ఇది యువతకు మంత్రం, ఇది మాకే సొంతం. సూపర్ గా డాన్స్ చేసినందుకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిజంగా మెస్మరైజ్ అయిపోయారు. అండ్ క్లాప్స్ తో మా చెవులు మోత మోగిచ్చేస్తున్నారు. సో మరి నితిన్ కి బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ మీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్. ఓకే, సో ఎనీవేస్ మరి లాస్ట్ టాస్క్ చేయడానికి నా టీం నుంచి ఎవరు చేస్తున్నారో చూద్దాం. అండ్ కమ్ హియర్.
హాయ్, నీ పేరు? నా పేరు వినతి. వినతి, నైస్ నేమ్. చాలా రోజుల తర్వాత చాలా డిఫరెంట్ నేమ్ వింటున్నాను. థ్యాంక్ యూ. వినతియా లేకపోతే వినౌతియా? వినతి. 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 ఓకే రైట్. సో వినతి, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు దాకా బాయ్స్ అయితే వాళ్ళ టాస్క్ ని కంప్లీట్ చేసుకున్నారు, ఏదో బాగా చేశారని ఫీల్ అవుతున్నారు. కానీ ఇప్పుడు నితిన్ ఒక్కరు తప్ప మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడాను. మిగిలిన వాళ్ళందరూ క్రేజీ స్టార్స్. ఓకే, ఎనీవేస్ క్రేజీ స్టార్స్ అయితే క్రేజీగా చేయాలని రూల్ ఏమైనా ఉందా? సో ఎనీవేస్ నెక్స్ట్ వినతి ఒక టాస్క్ అనుకున్నాం. ఆ టాస్క్ ఏంటో నేను చెప్పేస్తున్నాను. నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చెయ్యాలి. సో ఆర్ యు రెడీ? yes I am ready. ఓకే, ఖచ్చితంగా నువ్వు చేసే డాన్స్ కి ఇక్కడ ఉన్న వాళ్ళ టాప్ లేచిపోవాలి. ఓకేనా? Sure. సో గో దేర్. ఓకే రైట్. సో మరి నా టీం నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి వినతి రెడీగా ఉంది. సో వినతి, నీకు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది. ఆ సాంగ్ కి నువ్వు డాన్స్ చేసి నేను ఆల్రెడీ చెప్పినట్టుగా టాప్ లేపాలి. హ్యావ్ వి గో ఫ్రమ్ 3 to 1 స్టార్ట్ మ్యూజిక్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఇది ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగ్ వదిన డార్లింగ్ డార్లింగ్ ఇది ఈ ఫీలింగ్. ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ తీగేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్. రబ్బరు బుద్ధి గట్టిగా చూసిసాలు కుక్కేసినట్టు ఒక్క పూసేస్తాంది రారో డార్లింగ్. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవ మీటింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరై డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజు టాస్క్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరికి థ్యాంక్ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. ఓకే రైట్. సో మొత్తానికి ఈ రోజు మన జైల్ జిగాలో టాస్కులు కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు గేమ్స్. సో గేమ్స్ అంటే మామూలుగా ఉండవు. ఇట్స్ అ టఫ్ వార్ బిట్వీన్ రేణు టీమ్ అండ్ నితిన్ టీమ్. సో ఫుల్ కాంపిటేటివ్ గా ఉండబోతున్నాయి. అండ్ ఈ కాంపిటేటివ్ గేమ్స్ లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే మనం ఫాస్ట్ గా గేమ్ స్టార్ట్ చేయాలి. మనం వెళ్ళిపోదాం మన ఫస్ట్ గేమ్, అది కూడా అందరినీ పరిగెట్టించే గేమ్. సో మరి ఆ గేమే పరుగు పరుగు. పరుగు పరుగు గేమ్ ఆడడానికి ఈ రోజు నా టీం నుంచి 5 అబ్బాయిలు, నితిన్ టీం నుంచి 5 అమ్మాయిలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ముందుగా పరుగు పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 రాక్ స్టార్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. నా టీం నుంచి 5 రైడర్స్ వస్తున్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 5 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. సో మరి మొత్తానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు వచ్చేసారు కాబట్టి సో ఇక లేట్ చేయకుండా మనం గేమ్ లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు దాకా రేణు మన గేమ్స్ అన్ని ఇక్కడే ఆడాం. సో ఈ గేమ్ ఏంటో తెలుసా? కొద్దిగా లెంతీ గేమ్ అన్నమాట. అవునా? ఎలా ఆడబోతున్నాం? ఎందుకంటే ఈ గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆడబోతున్నారు బైక్స్ మీద. అండ్ ఫస్ట్ గా 5 బాయ్స్ ఉంటారు, 5 గర్ల్స్ ఉంటారు. ఇప్పుడు దాకా మనం స్లో సైక్లింగ్ చూసాం, కానీ ఇప్పుడు స్లో బైకింగ్. సో ఫస్ట్ గా ఈ గేమ్ ఒకవేళ గర్ల్స్ 5 ముందుగా ఆడటానికి వస్తే 5 గర్ల్స్ 5 బైక్స్ తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఒక రౌండ్ చూస్తున్నావు కదా, అక్కడ మనకు ఒక ప్లేస్ ఉంది అండ్ అక్కడ VLC కోన్స్ ఉంటాయి. ఆ VLC కోన్స్ కార్నర్ లో స్మైలీ బాల్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కళ్ళు ఆ VLC కోన్స్ ని తప్పించుకుంటూ వెళ్ళి 5 గర్ల్స్ ఉన్నారు కాబట్టి 5 బాల్స్ ఉంటాయి. ఆ 5 బాల్స్ పిక్ చేసుకొని చాలా స్లోగా మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ కి రావాలి. ఇప్పుడు దాకా మన గేమ్స్ అన్ని ఎవరు తక్కువ టైంలో చేస్తే వాళ్ళు వినర్స్. కానీ మన పరుగు గేమ్ లో మరి ఈ రోజు ఎవరు ఎక్కువ టైంలో ఈ గేమ్ ని కంప్లీట్ చేస్తే వాళ్ళే విన్నర్స్. సో బ్యాలెన్స్డ్ గా కాళ్ళు కింద పెట్టకుండా స్లోగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మరి ఫాస్ట్ గా ఈ రోజు ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ ఆర్ యు రెడీ? ఓకే రైట్. సో మరి మొత్తానికి పరుగు బిఫోర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ గేమ్ ఆడేదానికంటే ముందు ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని క్లియర్ గా మీకు మాక్ చేసి చూపిస్తాం. సో చూస్తున్నారు కదా. Yes. Ready? 3, 2, 1, go! ఓకే
ఓకే రైట్. సో మరి మొత్తానికి పరుగో ఆడటానికి మరి బైక్స్ సో బాయ్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. చేయడానికి నితిన్ టీం నుంచి రైడర్స్ వచ్చేసారు. అమ్మాయిలు రెడీ, చూద్దాం ఎంత స్లోగా వెళ్తారో. అమ్మాయిలు 3 2 1 గో. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం పరుగో. సో మరి ఫాస్ట్ గా ఈ రోజు మనం టైమర్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం టైమింగ్ అనుకున్నాం ఎవరు ఎక్కువ టైంలో చేస్తే వాళ్ళే విన్నర్స్ అని. ఎవరు ఎక్కువ టైంలో చేస్తే వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. అలా కాదు, ఇలా విన్నర్స్. ఓకే. సో మరి ఫాస్ట్ గా ఈ రోజు మరి మా గర్ల్స్ ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 2 minutes 5 seconds లో. కమ్ ఆన్ గర్ల్స్. మా గర్ల్స్ ఈ గేమ్ ని 2 minutes 5 seconds లో మరి కంప్లీట్ చేశారు కాబట్టి అండ్ చాలా స్లోగా వచ్చారని నేను అనుకుంటున్నాను. సో మరి బాయ్స్ ఎంత టైంలో చేశారో తెలియాలంటే మరి ఫాస్ట్ గా మరి బాయ్స్ స్కోర్ ఎంత? నా మొహంలో ఉన్న స్మైల్ చూస్తే నీకు అర్థమైపోయి ఉండాలి. బాయ్స్ పరుగో గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 2 minutes 40 seconds. పరుగో విన్నర్స్ ఆర్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. అయ్యో, మీ బాయ్స్ గెలిచిన వాళ్ళు ఆ సెలబ్రేషన్స్ ని ఎంజాయ్ చేయట్లేదు కాబట్టి గర్ల్స్ మనం రన్నర్స్ కాబట్టి కమ్ ఆన్ గర్ల్స్. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. ఇప్పుడు జల్జల్జిగాలో మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్ వైబర్ కే పుడింగ్ పవర్ కే బ్రాండింగ్ హై ఎండ్ స్టైలింగ్ వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగ్ గబ్బర్ సింగ్ he's on the way to do something. గబ్బర్ సింగ్ it's a brand new song to sing. సో చూసారు కదా ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్. నిజంగా ఫుల్ యాక్టివ్ గా అండ్ ఎనర్జెటిక్ గా ఉన్నారు కాబట్టి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ సూపర్ గేమ్ అనుకున్నాం. సో మరి ఆ గేమే సో రింగా గేమ్ ఆడడానికి నా టీం నుంచి ముగ్గురు, అలానే నితిన్ టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు అబ్బాయిలు రెడీ అయిపోయారు. ముందుగా నా టీం నుంచి ముగ్గురు రింగ్ మాస్టర్స్ వస్తున్నారు. వెల్కమ్ బ్యాక్.
మా టీం నుంచి కూడా 3 girls రెడీగా ఉన్నారు రింగా గేమ్ ఆడటానికి. సో లెట్ మీ ఇన్వైట్ 3 girls. ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే, మరి గర్ల్స్ వచ్చేసారు, బాయ్స్ వచ్చేసారు, ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. చూస్తున్నారు కదా 3 corners లో 3 rings అండ్ మధ్యలో మనకు ఒక టబ్ లో డిఫరెంట్ అంటే చాలా రింగ్స్ ఉన్నాయి అండ్ ఒక రోప్ ఉంది. సో ఇంతకీ ఈ ప్రాపర్టీస్ తో ఈ గేమ్ ని ఎలా ఆడాలి అని వీళ్ళు ఇంతకు నుంచి వెయిట్ చేస్తున్నారని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. హౌ నువ్వు చెప్పావు కాబట్టి నేను చెప్తున్నా. అవునా? ఎస్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ రింగా గేమ్ ఎలా ఆడాలంటే 3 persons 3 rings లో నుంచుంటారు. ఫస్ట్ పర్సన్ ఈ టబ్ లో ఉన్న రింగ్స్ తీసుకుని త్రో చేస్తారు. సెకండ్ పర్సన్ ఆ రింగ్ ని క్యాచ్ చేసి మళ్ళీ ఆ రింగ్ ని ఇక్కడికి థర్డ్ పర్సన్ కి పాస్ ఆన్ చేస్తారు. ఈ థర్డ్ పర్సన్ మళ్ళీ ఫస్ట్ పర్సన్ కి రింగ్ ని పాస్ ఆన్ చేయాలి. అది ఎలా అంటే వీళ్ళిద్దరికి మధ్యలో ఒక రోప్ ని పెడతాము. ఆ రోప్ ద్వారా మెల్లగా దాన్ని డిప్ చేస్తూ ఆ కార్నర్ వరకు ఆ రింగ్ ని పాస్ ఆన్ చేయాలి. సో అర్థమైంది కదా? ఇలా 1x1 1/1 రింగ్ వేయాలి అండ్ ఫైనల్ గా మీకు ఈ గేమ్ కి టైమర్ ఉంటుంది. 3 minutes టైం ఇస్తాం. ఆ 3 minutes లో ఎవరు ఎక్కువ రింగ్స్ ని కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ రింగా గేమ్ ఆడటానికి మా టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో. ఓకే, మరి రింగా గేమ్ ఆడటానికి మా టీం నుంచి 3 girls రెడీగా ఉన్నారు. కెన్ వి గో ఫ్రమ్ 3 2 1 గో. గేమ్ ని నితిన్ టీం నుంచి అమ్మాయిలు ఫినిష్ చేశారు. మరి ఎన్ని రింగ్స్ క్యాచ్ చేశారో కౌంట్ చేద్దామా? ఎస్. ఓకే, రైట్. 1 2 3 4 5 6 7 8 9. సో మరి నెక్స్ట్ ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ ఆర్ యు రెడీ? Yes, రింగా గేమ్ ఆడడానికి ఇప్పుడు మా టీం నుంచి అబ్బాయిలు వచ్చేసారు. అబ్బాయిలు 3 2 1 స్టార్ట్. మొత్తానికి రింగా గేమ్ 2 టీమ్ బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు. సో నాకు తెలిసి ఇక్కడ ఉన్న యాక్చువల్ గా స్పేస్ కూడా సరిపోయేటట్లేదు ఇంకా టైం ఉంటే. సో ఎనీవేస్ 3 minutes లో వీరు ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం రింగ్స్ అండ్ విల్ స్టార్ట్ విత్ 1 2 3 4 5 6 7 8 9 టోటల్ 3 minutes లో 12 రైట్స్. మొత్తానికి ఈ రోజు రింగా గేమ్ కంప్లీట్ చేసుకున్నాం. ఫైనల్లీ బాయ్స్ ఆర్ విన్నర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ బాయ్స్. అలాగే గర్ల్స్ యూట్యూబ్ గుడ్ రైట్ చాలా బాగా ఆడారు అండ్ ఫైనల్ గా గెలిచింది వాళ్ళు. చాలా గేమ్స్
థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా రింగా గేమ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. మా అబ్బాయిలు విన్ అయ్యారు, మీ అమ్మాయిలు రన్ అయ్యారు. దట్స్ ఓకే అని రన్నర్స్ అని చెప్పాలి. ఓకే, సో చూసాలో ఇప్పుడు మనందరి కోసం స్టూడెంట్స్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇస్తారంట. అదేంటో చూద్దామా? లెట్స్ వాచ్. This is not a mass song. This is the boss song. ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. సో మరి మొత్తానికి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ గర్ల్స్ అండ్ బాయ్స్. సో మరి ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చూసాక నెక్స్ట్ మరి ఒక సూపర్ డూపర్ గేమ్ అనుకున్నాం. సో మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. ఈ గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి, ప్రాపర్టీస్ కావాలి. సో మరి పార్టిసిపెంట్స్ అయితే రెడీగా ఉన్నారు. రేణు టీం నుంచి 2 అబ్బాయిలు అండ్ నితిన్ టీం నుంచి 2 అమ్మాయిలు. సో మరి ఫస్ట్ గా నితిన్ టీం నుంచి ఆ 2 అమ్మాయిలు ఎవరు వచ్చేస్తున్నారో చూసేద్దాం. సో లెట్ మీ ఇన్వైట్ 2 girls. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. అండ్ ఇప్పుడు ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి బ్లాస్టింగ్ బాయ్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఓకే, మరి బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు. నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్. సో నితిన్, ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు. కలర్ఫుల్ ప్రాపర్టీస్. నీకన్నా ఇదే చాలా బాగుంది, అది వేరే విషయం. అవును, నీకు అన్ని బాగానే ఉంటాయి, నేను తప్ప. ఓకే నితిన్, ఈ గేమ్ ఎలా ఆడాలి? హౌ ఎస్, నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తున్నాను నిజంగా. సో రైట్, సో పార్టిసిపెంట్స్ వచ్చేసారు అండ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడడానికి బాయ్స్ నుంచి 2 బాయ్స్ ముందుగా వస్తే 2 బాయ్స్ లోంచి ఒక బాయ్ ఈ గేమ్ ఆడతాడు, ఇంకొక పర్సన్ వాళ్ళ ఫ్రెండ్ ని గైడ్ చేస్తాడు. అంటే ఫస్ట్ ఈ గేమ్ ఆడటానికి వచ్చిన పర్సన్ కి ఈ జోకర్ మాస్క్ ఫేస్ కి పెడతాం. సో బ్లైండ్ గా ఉంటుంది, ఏమీ కనిపించదు. కాబట్టి తన ఇక్కడ నుంచి ఈ స్టార్టింగ్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతాడు అండ్ అక్కడ దాకా వెళ్ళి, అక్కడ చూస్తున్నారు కదా డిఫరెంట్ కలర్ బెలూన్స్ ఉన్నాయి. సో ఆ బెలూన్స్ మీద కూర్చొని బెలూన్ ని బ్లాస్ట్ చేయాలి అండ్ 90 seconds ఉంటాయి. సో మరి 90 seconds లో ఎక్కువ బెలూన్స్ ఎవరు బ్లాస్ట్ చేస్తే వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో మరి ఫస్ట్ ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరు రెడీగా ఉన్నారు? ముందుగా ఈ గేమ్ ఆడడానికి మా బ్లాస్టింగ్ బాయ్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి ముందుగా మా బ్లాస్టింగ్ బాయ్స్ వస్తున్నారు. అబ్బాయిలు కొట్టే బెలూన్స్ బద్దలైపోవాలి. అదే కాదు, కూర్చుంటే బద్దలు కావాలి. మేము ఆ బెలూన్స్ ని కౌంట్ లో తీసుకోవాలి. ఓకే, అబ్బాయిలు కూర్చుంటే బెలూన్స్ బద్దలైపోవాలి. అయిపోతాయి ఖచ్చితంగా. బ్లాస్టింగ్ బాయ్స్ కాబట్టి అక్కడ పోయి కూర్చోపోయినా ఆటోమేటిక్ గా బ్లాస్ట్ అయిపోతాయి బ్లాస్ట్ వల్ల. ఓకే బాయ్స్, ఆర్ యు రెడీ? యా, 3, 2, 1 గో. లెఫ్ట్ 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 లెఫ్ట్. Just come to me, baby girl. Let's have fun together. You and me go crazy, crazy, straight. Body pretty girl, you're the one who stole my heart. Baby, baby, let us be. Love each other. Back. Yes, yes. Straight, straight. Good job. Yes, yes. Just come to me, baby girl. Let's have fun together. Very good. Good job. Crazy, crazy, sweet. Body pretty girl, you're the one who stole my heart. Pakati. కూర్చో. ఓకే రైట్. సో మరి మొత్తానికి బెలూన్ బ్లాస్ట్ గేమ్ బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి ఎవరు వస్తున్నారు? బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. అమ్మాయిలు రెడీ? yes, 3, 2, 1 go. Go straight, come on, make it fast. Go straight and sit down. Just come to me, baby girl. Let's have fun together.
together. You and me go crazy, crazy, sweet and naughty, pretty girl. You're the one who's Left this go. baby. Stay to love each other day and night, sweet and naughty, pretty girl. Right this go, right, back. Right. Straight. Left. లాస్ట్ గేమ్ ని మా టీం నుంచి అబ్బాయిలు రితిన్ టీం నుంచి అమ్మాయిలు ఫినిష్ చేసేసారు. మరి సో మరి ఫస్ట్ గా ఈ రోజు మన బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో మరి మా గర్ల్స్ కంప్లీట్ చేశారు. అండ్ మా గర్ల్స్ బ్లాస్ట్ చేసిన బెలూన్స్ 90 seconds లో ఎన్నో తెలుసా? యాక్చువల్ గా మా గర్ల్స్ 4 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు. కానీ ఒక బెలూన్ హ్యాండ్ యూజ్ చేయడం వల్ల ఆ బెలూన్ ని తీసేసాం. సో టోటల్ బెలూన్స్ ఇన్ 90 seconds 3. ఓకే, సో మరి మొత్తానికి బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో మరి మా గర్ల్స్ 90 seconds లో 3 బెలూన్స్ బ్లాస్ట్ చేస్తే మరి రేణు టీమ్ బాయ్స్ 90 seconds లో ఎన్ని బ్లాస్ట్ చేశారు? yes రేణు టీమ్ బాయ్స్ బ్లాస్టింగ్ బాయ్స్ 90 seconds లో బ్లాస్ట్ చేశారు 5 బెలూన్ బ్లాస్ట్ గేమ్ విన్నర్స్ రేణు టీమ్ బాయ్స్. అబ్బాయిలు సే yes. ఓకే, జాగ్రత్త అమ్మా, ఎక్కడన్నా తగులుతాయి. ఇట్లా అనుకోలేరు, వేరే ఎక్కడ తగిలితే డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్తారు. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ అలాగే గర్ల్స్ యూ టు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు జిల్జీ గారు మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. సింగపూర్ సిరిమల్లి ఏంటంటే పాపులర్ కలిగల్లి అందం హాట్ హాట్ రెడ్ చిల్లి గుండె కుర్రాళ్ళ గుండెల్లో లొల్లి లొల్లి. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం మన ఫైనల్ మోస్ట్ బ్యాటిల్ ఫైనల్ గేమ్ ఆఖరి యుద్ధం ఆ గేమే సై అంటే సై. ఓకే రైట్, సో మరి మొత్తానికి మనం వచ్చేసాం సై అంటే సైలోకి. సో మరి సై అంటే సై ఆడాలంటే పార్టిసిపెంట్స్ కావాలి, ప్రాపర్టీస్ కావాలి. సో మరి పార్టిసిపెంట్స్ వచ్చేదానికంటే ముందు ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, సో మరి మనం వచ్చేసాం ఫైనల్ గేమ్ సై అంటే సైలోకి. సో మరి సై అంటే సై ఆడాలంటే మరి ప్రాపర్టీస్ అనుకున్నాం, ఆల్రెడీ ప్రాపర్టీస్ వచ్చేసాయి చూస్తున్నారు కదా. వైట్ కలర్ బాక్సెస్ అండ్ ఇక్కడ ఒక బాస్కెట్ అండ్ రెడ్ కలర్ బాల్. సో మరి ఫస్ట్ గా నితిన్ టీమ్ నుంచి 3 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 3 girls. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. నా టీం నుంచి 3 షైనింగ్ స్టార్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. సై అంటే సై గేమ్ ఆడడానికి అబ్బాయిలు వచ్చేసారు, అలానే ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. మరి నితిన్ చెప్పు ఈ గేమ్ ఎలా ఆడాలి? హౌ? ఎస్, సో అబ్బాయిలు సై అంటే సై గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే 3లో 2 హ్యాండ్స్ ఇలా పట్టుకోవాలి. సో థర్డ్ పర్సన్ ఈ హ్యాండ్స్ మీద కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత థర్డ్ పర్సన్ ఇక్కడ నుంచి అక్కడ వరకు తీసుకువెళ్ళాలి. మరి థర్డ్ పర్సన్ ఏం చేస్తారు, అక్కడున్న బాక్సెస్ ని లెగ్స్ తో కలెక్ట్ చేస్తారు, పిక్ చేసుకుంటారు. సో తీసుకువెళ్ళిన అతన్ని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చేయాలి. సో థర్డ్ పర్సన్ ఏం చేస్తారంటే కలెక్ట్ చేసిన ఆ బాక్స్ ని ఈ బ్లూ కలర్ టబ్ లో వేసేయాలి. సో ఆ బాక్సెస్ లో మీకోసం చాక్లెట్స్, లెమన్స్, బాల్స్ ఉన్నాయి. సో ఎవరైతే ఎక్కువ బాక్సెస్ పిక్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ అని అనుకుంటున్నారు. కానీ కాదు. సో మరి మన ఫైనల్ గేమ్ సై అంటే సైలో ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో మీకు ఫైనల్ గా రివీల్ చేస్తాం. సో మరి ఫస్ట్ గా ట్విస్ట్ తో పాటు మనకు కావాలి లక్. సో మరి ఈ రోజు ఆ లక్ కిక్ బాయ్స్ కి వస్తుందా గర్ల్స్ కి వస్తుందా అని తెలియాలంటే ఈ గేమ్ ఫస్ట్ గా ఎవరు ఆడుతున్నారు ఆడతారు. సై అంటే సై గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. అమ్మాయిలు రెడీ? yes 3 2 1 go.
ఓకే రైట్. సో మరి మా గర్ల్స్ కలెక్ట్ చేశారు ఇక్కడ చాలా ప్రాపర్టీస్. సో ఆ ప్రాపర్టీస్ లో చాక్లెట్స్ ఉన్నాయి, లెమన్స్ ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి. సో ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారు అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 and 25. So total chocolates collected by Nitin team girls 25. And next we'll go with balls. Only one ball. And final ga migulunadi lemons. So lemons only one. So lemon 1 and ball 1. So right మరి మొత్తానికి సై అంటే సై మరి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ బాయ్స్. సో బాయ్స్ ఆర్ యు రెడీ? లెట్స్ గో. ఓకే మరి సై అంటే సై గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి ముగ్గురు రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. గేమ్ లో మా షైనింగ్ స్టార్స్ ఎన్ని చాక్లెట్స్ అని లెమన్స్ అని బాల్స్ పిక్ చేశారో కౌంట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 మా బాలు కలెక్ట్ చేశారు 53 చాక్లెట్స్. నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. 1 2 3 4 లెమన్స్ కలెక్ట్ చేశారు. అండ్ ఫైనల్ గా మిగిలినవి బాల్స్. సో మరి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. 1 2 3 4 5 సో 5 బాల్స్ కలెక్ట్ చేశారు. సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఫినిష్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం సై అంటే సై. సో మరి సై అంటే లో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు సో బిఫోర్ స్టార్టింగ్ ద గేమ్ మనం అనుకున్నాం ట్విస్ట్. స్కోర్స్ అనేవి ఎలా డిసైడ్ అవుతాయంటే ఇక్కడ చూస్తున్నారు కదా మనకి 3 కార్డ్స్ ఉన్నాయి. 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్. ఒక దాంట్లో 30 ఉంటుంది, ఒక దాంట్లో 50 ఉంటుంది అండ్ ఒక దాంట్లో 100 ఉంటుంది. ఫస్ట్ గా ఈ గేమ్ మా గర్ల్స్ ఆడారు కాబట్టి మా గర్ల్స్ స్కోర్స్ బాయ్స్ డిసైడ్ చేస్తారు. ఒకవేళ మా గర్ల్స్ ఒక 30 చాక్లెట్స్ కలెక్ట్ చేశారనుకోండి, ఆ 30 చాక్లెట్స్ కి ఇక్కడ ఉన్న కార్డ్స్ లోంచి ఒక కార్డ్ బాయ్స్ పిక్ చేస్తారు. దాంట్లో ఒకవేళ 50 వస్తే 30 into 50 స్కోర్స్ అనేవి అలా డిసైడ్ అవుతాయి. సో వీళ్ళిద్దరికి క్లియర్ గా అర్థమైపోయింది కాబట్టి ఫస్ట్ ఈ రోజు స్కోరింగ్ ఏంటంటే గర్ల్స్ తో స్టార్ట్ చేసేద్దాం. గర్ల్స్ మనకు కావాల్సిన స్కోరింగ్ చాక్లెట్సా లెమన్సా బాల్సా? చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 25 చాక్లెట్స్. సో 25 చాక్లెట్స్ కి మరి బాయ్స్ ఇచ్చే స్కోరింగ్ 30 25 into 30. Next we'll go with lemons ఎన్ని కలెక్ట్ చేశారు? 1 ఓన్లీ 1 లెమన్ కలెక్ట్ చేశారు మా గర్ల్స్. ఆ 1 లెమన్ కి మరి బాయ్స్ ఇచ్చే స్కోర్ 50 1 into 50. అండ్ ఫైనల్ గా మిగిలినవి బాల్స్ ఎన్ని? ఓన్లీ 1 బాల్. సో బాల్స్ కూడా ఒకటే కలెక్ట్ చేశారు అండ్ ఆ 1 బాల్ కి మరి బాయ్స్ ఇచ్చే స్కోర్ 100. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఇప్పుడు బాయ్స్ స్కోర్స్. ఫస్ట్ గా మీకు కావాల్సిన స్కోరింగ్ ఏంటి? చాక్లెట్స్ ఎన్ని చాక్లెట్స్? 53 చాక్లెట్స్. మరి వాటికి మీరు ఇచ్చే స్కోర్ 30. నెక్స్ట్ విల్ గో విత్ బాల్స్. ఎన్ని బాల్స్? 5 balls. 5 balls కి మీరు ఇచ్చే స్కోర్ 100. నెక్స్ట్ విల్ గో విత్ Lemons. ఎన్ని లెమన్స్? 4 lemons. 4 లెమన్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 50.
ఓకే సో మరి మొత్తానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు వాళ్ళ స్కోరింగ్ ని ఫినిష్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో మరి ఈ రోజు మన ఫైనల్ గేమ్ సై అంటే సైలో మరి మా గర్ల్స్ చేసిన స్కోరింగ్ 900. కమ్ ఆన్ గర్ల్స్. 900. మరి మా అబ్బాయిలు సై అంటే సై గేమ్ లో స్కోర్ చేశారు 2290. Finally, scientists, I game winners, my boys. Congratulations, boys. Yes. Okay, so alage ee roju runners are the Nitin team girls. So mari boys are winners and Nitin team girls are runners. So veeriddariki gifts andajavalsindiga manto paatu special guest. I would like to invite Dr. G. Shankarlingam garu, principal of CITS. We welcome you, sir. Next, I would like to invite Dr. D. Vidyanath garu, assistant professor. We welcome you, sir. Okay, మరి ఈ రోజు మన ITV Plus Jil Jil Jiga Chaitanya Institute of Technology for Sciences in Warangal. Final ga, how was your experience on Jil Jil Jiga? We are very thankful to ETV Plus Jil Jil Jiga program, and also I am congratulate all the participants, those who are participated here and entertaining us. I thank ETV Plus, one of the most favorite entertainment channel. I thank them for conducting Jil Jil Jiga event in our college. Okay, మరి మొత్తానికి ఈ రోజు మన ఫైనల్ మోస్ట్ గేమ్ ఇన్ జిల్ జిల్ జిగా సై అంటే సైలో రన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి నితిన్ టీమ్ గర్ల్స్ కి క్యాప్స్ అందజేయాల్సిన సార్స్ ని కోరుతున్నాను. సో మరి అలాగే ఈ రోజు మన ఫైనల్ మోస్ట్ గేమ్ సై అంటే సైలో విన్నర్స్ ఆర్ రేణు టీమ్ బాయ్స్. సో మరి బాయ్స్ కి మెమెంటోస్ అందజేయాల్సిన సార్స్ ని కోరుతున్నాను. ఓకే మరి ఈ రోజు మన ITV Plus Jil Jil Jiga మీ కాలేజ్ లో ఇంత సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయడానికి కారణం అండ్ ఇంత సక్సెస్ఫుల్ గా ఈ ప్రోగ్రామ్ జరిగిందంటే కేవలం విత్ ఆల్ యువర్ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఓకే రైట్, ఎనీవే సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్, యూ టూ చాలా చక్కగా ఈ గేమ్ ఆడినందుకు. అండ్ అలాగే బాయ్స్ కంగ్రాచులేషన్స్. ఈ రోజు మన ప్రోగ్రామ్ జిల్ జిల్ జిగాని మీరు ఫుల్ గా ఎంజాయ్ చేశారు అండ్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎలా ఎంజాయ్ చేశారో వాళ్ళ మాటల ద్వారా తెలుసుకుందాం. సో బాయ్స్ అండ్ గర్ల్స్, హ్యావ్ యూ ఎంజాయ్డ్ ద గేమ్? ఓకే రైట్, సో మరి ఫుల్ టూ ఎంజాయ్ చేశారు కాబట్టి వాళ్ళ వాయిస్ లోని బేస్ అంత హై పిచ్ లో వచ్చింది. సో ఎనీవేస్ ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is me Nitin and Renu signing off. See you. Bye bye. Bye girls and boys. Bye.